శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ నిఖిల గురుభ్యో నమ. అరుణాచలంలో మొదటి 5 రోజుల సాధన గురించి మొదటి భాగంలో తెలుసుకున్నాం. చాలామంది సంతోషంతోనూ, కొంతమంది రాలేకపోయినందుకు బాధతోనూ మెయిల్స్, కామెంట్స్ చేశారు. రాలేకపోయిన వారికి చండీ సాధనని ఆల్రెడీ మన ఛానల్లో ఇవ్వటం జరిగింది. స్వధర్మ పరిరక్షణ కోసం నేను చెప్పిన విధంగా సంకల్పం తీసుకుని చాలామంది సాధకులు చండీ సాధనని చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, శుభాశీస్సులు. మీరు అరుణాచలం రాలేకపోయినా మీరు మీ వంతుగా ఇంటి నుండే ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములుగా పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ఇటువంటి దీక్షలు, సాధనలు, పుణ్యక్షేత్ర సందర్శనలు మీ ఆధ్వర్యంలో చేపట్టండి స్వామి, మీతో కలిసి క్షేత్ర సందర్శన సాధనలు చేయాలని ఉంది అని చాలామంది సాధకులు మెయిల్స్లో, కామెంట్స్లో తెలియచేశారు. ఆ ఆలోచన మంచిదే, కానీ నా అంతటా నేనుగా ఏది సంకల్పించను అని తెలుసుకోగలరు. గురుదేవులు అనుగ్రహిస్తే, ఆదేశిస్తే తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి దీక్షలు, సాధనలు, పుణ్యక్షేత్రాలలో తప్పకుండా చేసే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక మన దీక్ష విశేషాలలోకి వెళ్తే, 6వ రోజున మన సాధక సమూహానికి మరొక సాధకులు యాడ్ అయ్యారు. వయస్సులో పెద్దవారు, వరల్డ్ బ్యాంక్ వంటి పెద్ద ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవుల్లో పనిచేసిన వారు, కంచి కామకోటి పీఠాధిపతులతో వారి విలువైన సమయాన్ని తరచుగా పొందగలిగిన భాగ్యశీలి. ఈ సాధక స్వామి కాశీలో ఎప్పుడూ కనీసం ఒక పక్షం లేదా నెల రోజులు ఉంటూ ఉంటారట. వీరు మన ఛానల్లో ఇప్పటివరకు ఎవ్వరూ తెలియజేయని అసలు సిసలైన యోగిని సాధనలను చూసి వదిలేయకుండా సాధన చేసి వారి అనుగ్రహాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందగలిగారు. యోగిని దేవతలు మనకు తల్లిలా, గురువులా, కంటికి రెప్పలా కాపాడుతూ సరైన మార్గంలో వెళ్ళేలా చూస్తూ ఉంటారు. సాధకులు చేసే మంత్ర సాధనలు సిద్ధించడంలో వీరి పాత్ర అమోఘం. యక్షిని, అప్సరసల వలె సాధకులను వీరు భ్రష్టు పట్టించరు. అలా భ్రష్టు పట్టించే సాధనలు మన ఛానల్లో చెప్పబడవు కూడా. మిడిమిడి జ్ఞానంతో యక్షిని, యోగిని ఒకటే అని కొందరు అజ్ఞానులు సాధకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గురువాక్యంపై నమ్మకం లేనివారు అలా చెప్పుడు మాటలు విని భ్రష్టు పట్టిపోతారు. గురువాక్యంపై నమ్మకంతో ఎటువంటి అనుమానాలు లేకుండా సాధన చేసేవారు ఇదిగో ఈ సాధకునిలా ఉద్ధరింపబడతారు. గురు చరిత్ర చదివేవారికి, శ్రీ విద్యలో పండిన వారికి మాత్రమే మనల్ని యోగ మార్గంలో నడిపించే యోగిని దేవతల గురించి సరైన అవగాహన ఉంటుంది. ఈ సాధకులు గురువాక్యంపై నమ్మకంతో సాధన చేసి యోగిని దేవతల అనుగ్రహం పొంది ఎన్నో అనుభూతులను నిత్యం పొందగలుగుతున్నారు. వారు కాశీలో ఈసారి నెల రోజులు ఉందామని విడిది చేశారు. కొన్ని రోజులు ఉన్నాక ఆ యోగిని మాత మన సాధకునికి మన అరుణాచల దీక్షలో భాగస్వామి కావాలని ప్రేరేపించారు. అమ్మ ఇచ్చిన ప్రేరణతో నెల రోజుల బుకింగ్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని మరీ అంత దూరం నుంచి వచ్చి కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవుల అనుగ్రహాన్ని మోసుకొచ్చినట్లుగా సిద్ధమంత్రం సాధకులు తలబెట్టిన ఈ మహత్కార్యంలో ఆయన భాగస్వాములు అయ్యారు. ఎంత ఉన్నత స్థితుల్లో ఉన్నా, వయస్సులో ఎంత పెద్దవారైనా ఏమాత్రం భేషజాలు లేకుండా ఆయన ముందు చిన్నవారమైన మాతో ఎంతో చక్కగా కలిసిపోయారు. 6వ రోజు గిరిప్రదక్షిణ మరియు ధూమవతి సాధనకి మాతో కలిశారు. నాకు కలిగిన ఆనందాన్ని మీతో ఇలా పంచుకుంటున్నాను. ఆనాటి సాధన యోగిని దేవతలు పరివేష్టించి మా సాధకుల్ని అనుగ్రహిస్తున్న అనుభూతి నాకు కలిగింది. మన ఇతర సాధకులకు కూడా చిన్నమస్తా సాధనతో మొదలైన వైబ్రేషన్స్ ఈనాటి సాధనలో మరో లెవెల్కి వెళ్ళి ధూమవతి సాధనపై ఉన్న అపోహలు తొలగి ఈ అమ్మ అనుగ్రహం తప్పక పొందాలి అన్నట్లుగా అనిపించిందని ఇద్దరు సాధకులు తెలియజేశారు. ధూమావతి పవర్ స్పాట్కి దగ్గరలో పడుకున్న ఒక సాధువు వెలిగించిన అగరువత్తుల ధూపం ధూమంలా సాధకులు సాధన చేస్తున్నప్పుడు వారి తలలపై నుంచి వెళ్తుంటే ధూమ్ర రూపంలో అమ్మ ఆశీర్వదిస్తున్నట్లు కనిపించింది.
చిన్నమస్తా ధూమవతి సాధన చేసిన సాధకులకు ఉన్న రాహుకేతు కాలసర్పదోషాలు నాగదోషాలు ఆ పొగలో కొట్టుకుపోయాయి. చిన్నమస్తాదేవి సాధన చేస్తున్నప్పుడు ఒక సాధకునికి ఇక్కడ చూపిస్తున్న పిక్చర్లో కనిపిస్తున్న ఈ సంకేతము మరియు చిన్నమస్తాదేవి యొక్క బాహ్య స్వరూపానికి సంబంధం లేని విధంగా ఆ దేవతా శక్తిలో అంతర్లీనంగా ఉన్న అసలైన శక్తి స్వరూపం యొక్క నిజరూప దర్శనం కొన్ని క్షణాలు కనిపించింది. అలాగే ఈవేళ ధూమవతి స్వరూపానికి భిన్నమైన స్వరూపం, అసలైన మూల స్వరూపం, ఆ మహావిద్య యొక్క అంతరార్థం మరొక సాధకునికి దర్శనమైంది. ఎన్నెన్నో సంవత్సరాల సాధన చేస్తే గాని కనిపించని దివ్యానుభూతులు, రహస్య దర్శనాలు కేవలం ఒక్కరోజు సాధనలోనే శ్రీ నిఖిల గురుదేవుల అనుగ్రహంగా మన సాధకులు పొందగలిగారు. ఇది కేవలం వారు నిస్వార్థంగా వారి వారి కోరికల కోసం కాకుండా స్వధర్మ పరిరక్షణకి నడుం కట్టడం వల్లే గురుదేవులు ఇలాంటి ఆశీర్వచనపూర్వక అనుభూతులను కలిగించారు. మరుసటి రోజు అనగా 7వ రోజు ఉదయం వేలం వెర్రి జనాల తాకిడి లేని ప్రశాంత వాతావరణంలో సౌందర్యలహరికి సంబంధించిన రహస్యాలపై సత్సంగం చేసుకున్నాం. సాధకుల అనుమానాలు నివృత్తి చేస్తూ ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ గడిపాం. ఆనాటి సాయంత్రం గిరి ప్రదక్షిణతో పాటు 7వ సాధనగా బగళాముఖి సాధన చేయడం జరిగింది. అయితే విచిత్రంగా అప్పటి వరకు నేను ఉపదేశిద్దామని అనుకున్న మంత్రం వేరు, కానీ గురుదేవుల సంకల్పం వేరేలా ఉంది. నిఖిల గురుదేవులకు ఏ మంత్రం ద్వారా బగలా సిద్ధి కలిగిందో పుస్తకాలలో లేని ఆ మంత్రాన్ని గురుదేవులు సూచించడం జరిగింది. నేను కొంచెం జంకాను. ఇంత శక్తివంతమైన మంత్రం వీరు తట్టుకోగలరా? అదీను ఈనాటి సాధన, ఈ పవర్ స్పాట్, జనం రద్దీ అధికంగా ఉండే స్థలం, అక్కడ అసలు ఈ సాధన వీలు పడుతుందా అనుకుంటూ ఉంటే గురువుగారేమో దానికి అదనంగా ఈ మహాశక్తిని సాధన చేయించమంటున్నారు. ఇంకా గురువుల మీదే భారం వేసి ఉపదేశించటం, జనం రద్దీ వల్ల సాధకులంతా విడివిడిగా తలొక చోట కూర్చుని సాధన మొదలుపెట్టేయడం క్షణాల్లో జరిగిపోయాయి. సాధన పూర్తి అయ్యాక జనాల తాకిడి వల్ల వీరేమైనా ఇబ్బంది పడి ఉంటారేమో అని ఏదో స్వాంతనగా పర్వాలేదులే అనేలా నేను మాట్లాడబోతుంటే 2 తప్ప మిగిలిన వారంతా 9 out of 11 నిన్నటి సాధనే నెక్స్ట్ లెవెల్ అనుకుంటే ఇది అంతకు మించి ఉంది స్వామి అని తమ తమ అనుభూతులు చెప్పుతుంటే ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. సాధనా స్థలం ప్రతికూలంగా ఉన్న వీరు దృఢచిత్తంతో అపర సాధకుల్లా చేశారు. అంటే నిఖిల గురుదేవులు జక్కన్నలాగా ఈ 7 రోజుల వ్యవధిలోనే వీరిని ఇలా మలిచారంటే ఎంత అద్భుతం ఇది! వారి కారుణ్యానికి మనస్సులోనే వేవేల నమస్సుమాంజలు ప్రణిపాతాలు అక్కడికక్కడే సమర్పించుకున్నాను. దివ్యానుభూతులు, దివ్య దర్శనాలే కాదు, సరదాగా సాధకులకు మరికొన్ని విచిత్ర దర్శనాలు కూడా కలిగాయి. శ్మశానం మీద నుంచి వస్తూ ఉంటే అక్కడి నుంచి వారితో పాటు రూమ్ వరకు తోడుగా రావటం, కొందరికైతే రూమ్లో కూడా రావటం, వాటిని చూడటం, సరదాగా కొన్ని సన్నివేశాలు జరగటం, అందరం ఈ విషయంగా నవ్వుకోవడం జరిగింది. అయితే అక్కడ ప్రేతాలు ఏమీ హాని చేసేవి కావు, పరీక్షించేవి మాత్రమే అని తెలుసుకోండి. అక్కడ ప్రేతాలలో కూడా పరీక్షలు పెట్టే ఆత్మలు తిరుగుతున్నాయి. అయితే వీటి గురించి ఇతరులు ఏమి కంగారు పడకండి, సామాన్యుల జోలికి అవేమీ రావు. సాధకులనే మన సాధన పరీక్షించడానికి దేవతా శక్తులతో పాటు ఇలాంటి శక్తులు కూడా అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్తూ ఉంటాయి, అంతే. 8వ రోజు ఉదయం రమణాశ్రమం సందర్శించి ధ్యాన అభ్యాసం చేశాము. ఆ రోజు రాత్రి గిరిప్రదక్షిణ, 8వ సాధన మాతంగి మహావిద్యను చేయటం జరిగింది. యోగిని సాధక స్వామికి రామచిలుకల ధ్యాన దర్శనం జరిగింది. సాధన తర్వాత నిత్యం అరుణగిరిపై రహస్యంగా ఉండే దక్షిణామూర్తిని రమణులు చూసే స్థలంలో కూర్చుని ఇంతకు మునుపు నిత్యం అక్కడ దక్షిణామూర్తి మంత్రాన్ని జపించుకునేవారం. అయితే ఆ స్థలంలో పరమ పవిత్రమైన గురు కటాక్షాన్ని కుమ్మరించే
దుర్లభోపనిషత్ గానం చేయండి స్వామి అని కాశీ నుంచి వచ్చిన ఆ యోగిని సాధక స్వామి సూచించారు. అది వినగానే ఎంత అద్భుతమైన ఆలోచన అని నేను పొంగిపోతూ వారి సూచనకు ధన్యవాదాలు చెప్తూ శరీరం పులకిస్తుండగా దుర్లభోపనిషత్ గానం చేశాను. సాధకులంతా శ్రద్ధగా మననం చేస్తూ దక్షిణామూర్తి ఉండే దివ్య భూమికి వైపు చూస్తూ మనస్సులో, హృదయంలో, సహస్రారంలో గురు పాదుకలను ఆవిష్కరింపజేసుకున్నారు. గురుదేవుల సూచన మేరకు భైరవి సాధనని 9వ రోజుకి మార్చామని మొదటి భాగంలో తెలియజేశాను కదా. అలా 9వ రోజు ఉదయం భైరవీ శక్తి ఉన్న పవర్ స్పాట్లో ఉదయాన్నే భైరవీ సాధనని చేయించడం జరిగింది. సాధన జరుగుతున్నంతసేపు అక్కడికి భైరవుల ఆగమనం జరిగింది. ఒక భైరవుడైతే నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకోగా మరికొంతమంది సాధకులను నాలుగుతో కాళ్ళతో తడుముతూ ఆశీర్వదించాడు. ఈ ఒక్క సాధనకే గురువుగారు బీజాలు తగ్గించి సౌమ్యంగా కుండలిని తడిమేలా మార్చి 9వ మహావిద్య సాధనని మా చేత చేయించారు. ఇక 9వ రోజు నాడు రాత్రి జరిగిన సాధన మహా అద్భుతం అని చెప్పాలి. గిరి ప్రదక్షిణతో పాటు దశమహావిద్యలలో ఆఖరిదైన కమలాత్మిక మహావిద్యని కమలాత్మిక పవర్ స్పాట్ పరిధిలో చేయడం జరిగింది. బిల్వవృక్ష ఛాయలో అరుణగిరిని చూస్తూ సాధకులు తన్మయత్వంలో ఉండగా దివ్య మంత్రోపదేశం జరిగి సాధనని మొదలుపెట్టారు. సాధన మధ్యలోనే కొందరు సాధకులు కళ్ళు తెరిచి గిరిపైన కమలాత్మిక దర్శనాన్ని చూసి ఆనంద పారవశ్యులయ్యారు. యోగిని అనుగ్రహం పొందిన సాధక స్వామి అయితే ఇతరులను కూడా తట్టి లేపి చూపిద్దామా అని తటపాటాయిస్తూ ఆగారు. కాసేపటికి ఇతరులు కూడా కళ్ళు తెరిచి గిరినే చూస్తూ కమలాత్మిక మంత్రజపాన్ని కొనసాగించారు. 9 రోజుల సాధనా సిద్ధికి సూచకంగా సామాన్యులకు కూడా నేకెడైతో కనిపించే విధంగా కూర్మ రూపంలో మేఘదర్శనం అరుణగిరిపై ఆవిష్కృతమైంది. ఆ దృశ్యం ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. జపం పూర్తి అయ్యాక కూడా అందరూ వారి వారి అనుభూతులు పంచుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆనాటి సాధన మహా అద్భుతంగా జరిగింది. అనేక దివ్యానుభూతులను పంచింది. ఆ రోజు గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత 10వ రోజు దసరా నాటి ఉదయం సాధకులందరికీ చండీ మంత్రోపదేశం చేయడం జరిగింది. ఈ 9 రోజులలో అందరికీ దివ్యానుభూతులు కలుగుతున్నాయి, కానీ నాకు తప్ప అని సాధకుల్లో ఉన్న ఒక స్త్రీమూర్తి నాతో ఆవేదన చెందుతూ నాతో అన్నారు. ఈరోజు మీరు సాధన చేయబోయే తపోస్థలం మహామహిమాన్వితమైనది, తప్పకుండా మీకు అనుభూతులు కలుగుతాయి అని చెప్పాను. అన్న విధంగానే చండీ సాధన చేసిన దివ్యస్థలంలో తన చర్మ చక్షులకే కనిపించేలా ఒక దివ్య దర్శనం ఆమెకి జరిగింది. అది ఇంకా మాటల్లో వర్ణించేది కాదు, బయటికి చెప్పేది కూడా కాదు. ఇలా సాధకులందరూ తమ తమ దివ్యానుభూతులు ప్రోగు చేసుకుని అప్పుడే 10 రోజులు అయిపోయాయా అని బాధగా అరుణాచలాన్ని వీడి స్వస్థలాలకు బయలుదేరడం జరిగింది. నాలాంటి అల్పుని ఒక పరికరంగా వాడుకొని ఇంత గొప్ప దీక్ష చేయించారా నిఖిల గురుదేవ అరుణాచలేశ అని బాధాతప్త హృదయంతో అద్భుతమైన జ్ఞాపకాలు, నూతన సాంగత్యాలు, సత్సంగాలు నెమరేసుకుంటూ తిరిగి ఇంటికి చేరాను. ఈ యాత్రలో కలిసిన సాధకులంతా ముఖపరిచయం లేకున్నా కేవలం నేను చెప్పిన ఒక్క మాటకి బయలుదేరి వచ్చి ఈ కఠోర దీక్షని విజయవంతంగా పూర్తి చేశారు. వారందరికీ శుభాశీస్సులు. ఈ యాత్రలో మరొక అద్భుతమైన వ్యక్తి కలిశారు. ఆయుర్వేదంలో ఉన్న రహస్యాలను వెలికి తీస్తున్న పరిశోధకులు. గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఎన్నో వందల రకాల వనమూలికలు, అమూల్యమైన మొక్కలు, చెట్లు, వాటి ఉపయోగాలు వివరిస్తూ ప్రదక్షిణ సమయంలో విలువైన విషయాలని తెలియజేశారు. ఈనాడు ఆసుపత్రులకి లక్షలు తగిలేస్తున్న జనాలకు అతి తక్కువ ఖర్చులో ఖచ్చితంగా వ్యాధులు నయం చేసేలా ఆయుర్వేదంలో ఉన్న పరిష్కారాలు జనాలకి చేరువ చేయాలనే తపన ఆయనలో కనిపించింది. మా సాధకుల్లోనే కొందరికి ఉన్న దీర్ఘకాలిక సమస్యలపై ఆయన ప్రస్తుతం మందులు చేసి పంపుతున్నారు.
ఫలితాలు వచ్చిన తర్వాత వాటిపైన మరొక వీడియో చేస్తాను. దీనివల్ల అనేక లక్షల మందికి పరిష్కారం దొరకటమే కాక ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా తొలుగుతుంది. ఇంకా నిఖిల గురుదేవుల దయ. ఈ దీక్షలో కలిసిన వారంతా ఉన్నతమైన వ్యక్తులే. గురుదేవులు అలాంటి వారిని ఏరి ఒక చోటుకి చేర్చారు అనిపించింది. మరొక్కసారి దీక్షలో పాల్గొన్న వారికి, దీక్షకి నేను అడగకుండానే నాకు వ్యక్తిగతంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరించిన వారికి, ప్రదక్షిణ మార్గంలో అనుక్షణం నా వెంట ఉంటూ సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభాశీస్సులు అందజేస్తూ నిఖిల గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ శంభవే గురువే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.